ఈరోజు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతోమంది ఎన్నో మంచి మాటలు చెప్పారు. వీటన్నిటికీ అప్పుడు నేను కాదు, నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినటువంటి దేవుని కృప. మొదటగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. 50 సంవత్సరాల ఈ జీవితాన్ని అనుగ్రహించినందుకు. ఎందుకు చెప్తున్నానంటే 50 నెలలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను పెళ్ళినప్పటి నుంచి మా ఒక మాట చెప్పాడు, మా నాన్న 42 ఏళ్ళకి చనిపోయాడు, మా నాన్న 40 ఏళ్ళకి చనిపోయాడట. నాకు కూడా 40 ఏళ్ళు రాసి ఉంటున్నప్పుడు మాకు 29 ఏళ్ళ వయసు. తను తిట్టేది నాకు, ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి చేసుకున్నావు, 42 ఏళ్ళకి చనిపోతాను, 40 ఏళ్ళకి చనిపోతానని చెప్పేదంటే ఇట్లాంటి పిచ్చి సెంటిమెంట్స్ అన్నీ చెప్పకుండా అనుకోలేదు. దేవుని కృప ఈరోజు నేను 50 చూశానంటే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఎందుకంటే మా నాన్న మా అమ్మ అందరూ చెప్పినట్లు శాలిలో గారు భారతమ్మ చాలా ప్రేమ కలిగినాడు. ముఖ్యంగా మా నాన్న ఎన్నో వేల మందిని చదివించాడు, వారి విద్యాదానం చేశాడు. నా అంత ఫాస్ట్గా నా అంత షూట్గా మా నాన్న మాట్లాడు, చాలా సౌమ్యుడు. నన్ను చూసి మా నాన్న చూస్తే నువ్వు ఎట్లా పుట్టావు, చాలా సౌమ్యుడు మా నాన్న. ఆయన ప్రేమ, ఆయన ఎంతోమంది పట్ల చూపించినటువంటి మంచితనం ఈరోజు మమ్మల్ని కాపాడేది. 17 ఏళ్ల వయసులో మేము తల్లిదండ్రులను కోల్పోయాం. నేను మా ఇద్దరు చెల్లెలు, ఒక చెల్లి ఇప్పుడు మాది వేసి వస్తే అందరు చూస్తారు. ఇంకొక చెల్లి స్వీడన్లో ఉంది, తను రాలేకపోయింది. తను ఈరోజు నా కోసం ఒక పెద్ద స్టోరీ రాసి పంపించింది. నేను నాకు ఏడుపు వచ్చింది చూసి. వీళ్ళిద్దరూ నా జీవితంలో మా నాన్న మా అమ్మ 93లో చనిపోతే ఈరోజు వరకు మేము ముగ్గురిని ఒకే మాట పైన ఒకే ఆలోచనతో ఉన్నాం. దేవుడు నాకు మంచి సహోదరులను ఇచ్చాడు, మంచి భాగస్వామిని ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే నా 22 సంవత్సరాల వివాహ జీవితంలో 20 సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉన్నాను. నా ఉద్యోగ పరిస్థితులను బట్టి తను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా నా ప్రయాణాన్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని తను చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. మా పాప కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా నా జీవితంలో కలిసికట్టుగా ఉండేటట్టు మమ్మల్ని పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం నేను కొద్దిగా టెన్స్డ్గా ఉన్నాను. ఈవినింగ్ ఎట్లా అవుతుందో, ఏమవుతుందో, ఉంటారో, ప్రోగ్రామ్ ఎలా అవుతుందో, ఎక్కడికి పోతుందో. మా బాబు చెప్పారు, నేనున్నా, నేనేం చేసేది ఉండదు, కానీ ఆ మాట ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ టు మీ. వాళ్ళిద్దరూ నా జీవితంలో నా లైఫ్ని చాలా కంఫర్టబుల్ చేశారు. ఇది నా పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇది కాకుండా అలాగే 50 years మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఆంటీ, మా ప్రభావతి ఆంటీ, మా రంజన్ గారు, మా మామ రాజమ్మ, శారక్క, ఇప్పుడు మాట్లాడిన డాక్టర్ రమేష్ మామ, ఆయన భార్య రమలమ్మ, మా బాబాయ్ అశోక్ బాబాయ్ పద్మ, వీళ్ళందరూ కూడా చాలా వరకు మా జీవితాల్లో మేజర్ రోల్ పోషించారు. మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళనివ్వకుండా, అందరూ మమ్మల్ని చూసి అనుకోకుండా మా జీవితాలను వాళ్ళు దగ్గర ఉండి చూస్తున్నారు. వాళ్ళందరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని. ప్రత్యేకంగా 2004 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు, మా వివాహం అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మా మామయ్య గారు 10 ఏళ్ల క్రితం వ్యవసాయంలో చేరిన మా అత్తమ్మ మామయ్య మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలా చూస్తున్నారు. మా కష్టాలన్నింటిలో కూడా వాళ్ళు తోడుగా ఉండేవారు. మీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా పర్సనల్ 50 years రెస్పాన్స్. నా ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఎలా ఉండేదంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా కెరీర్ స్టార్ట్ చేసి ఏదో చేశారో మన ఆలోచనలో ఉండి ఆ స్ట్రెయిన్, ఆ స్ట్రెస్ తట్టుకోలేక రిపీటెడ్ కాలేజీలో నేను చదివిన, ఆర్టీసీ వరంగల్లో నేను పీజీ చేసిన, ఎక్సెల్ టెక్నాలజీస్లో నేను క్యాంపస్ రిక్రూట్మెంట్లో అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసిన.
నాకెందుకో గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. కారణం ఏంటంటే నేను నా ఉద్యోగాన్ని రిజర్వేషన్ ద్వారా తెచ్చుకున్నా. అంబేద్కర్ పుణ్యమాని ఆయన వేసిన బాటల్లో ఆయన మాకు ఇచ్చినటువంటి నాలాంటి ఎంతోమందికి ఇచ్చినటువంటి ఆ మంచి మార్గంలో నేను కూడా ఫలాలు అనుభవించాను. కనుక లైక్ టు పే బ్యాక్ టు ద కంట్రీ బికాస్ అచీవ్డ్ ఆల్ మై ఎడ్యుకేషన్ అండ్ ఆల్ మై జాబ్ అచీవ్మెంట్స్ త్రూ రిజర్వేషన్ విచ్ వాస్ గివెన్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఐఎమ్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టు హిమ్. ఈ రోజుల్లో ఎంతోమంది పిల్లలు చట్టం మా బాబు నేను చెప్తాను. ఈరోజు మన ఈ స్థితికి దేవుడు కారణం అయితే దేవుడి ద్వారా నడిపించినటువంటి ఆయన కారణం చెప్తారు. నేను అప్పటికి సిగ్గుపడను, ఎవరు చెప్పేదానికి కూడా భయపడను. నా ప్రొఫెషనల్లో కూడా నేను చెప్తాను, నేను ఐ బిలాంగ్స్ టు రిజర్వ్ కమ్యూనిటీ అండ్ ఐ హావ్ గాన్ త్రూ ద రిజర్వేషన్స్, ఐ ఎంజాయ్డ్ ద రిజర్వేషన్ అండ్ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇది నా సాక్ష్యం ప్రొఫెషనల్గా. ఈ నా ఉద్యోగంలో దేవుడు నన్ను ఎన్నో ఉన్నతమైన వ్యక్తులు ఎదిగించాడు. అతి చిన్న వయసులోనే ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చాడు. ఈ ఉద్యోగంలో నన్ను చాలామంది కంఫర్టబుల్ పెట్టారు. ఇలా చెప్పాను చేయమవుతున్నా, ఈ మేడ్ వెరీ కంఫర్టబుల్. మా స్నేహితుడు రాలేదు మధ్యలో ఇజ్రాయల్ గారు, ఈ మేడ్ వెరీ కంఫర్టబుల్. నా కోసం ప్రయాసపడ్డారు. అదేవిధంగా ఎంతోమంది నా ఉద్యోగంలో నాతో తోడుగా ఉంది. ఎన్వీఆర్ గారు అయితే, నాన్న చక్రవర్తి, రమేష్, అనిల్, సత్యనారాయణ దూరం నుంచి నా కోసం వచ్చారు. నేను ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళు నా ముందుకు వస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా మా ఆడగారు గారు మాట్లాడారు, ఆయన కూడా మంచి స్ట్రెంత్. ఎందుకంటే నేను వైజాగ్లో 3 ఏళ్ళ నుంచి నాడు అడుగుతూ ఉంటుంది, నువ్వు మమ్మల్ని కూడా మర్చిపోయి వైజాగ్లో కంఫర్టబుల్గా ఉన్నావు. దానికి రీజన్ అక్కడ ఇద్దరు ఉన్నారు. నువ్వు లేస్తే ఒకసారి శ్రవణ్ అండ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరు నన్ను చాలా కంఫర్టబుల్గా ఉంచుతారు వైజాగ్లో. దే మేక్ మీ వెరీ హ్యాపీ, దే టేక్ కేర్ ఆఫ్ మీ. నేను అక్కడ ఒంటరిగా ఉన్నా కానీ దే ఆర్ ఇష్టం. ఇలా ప్రతి స్టేజ్లో నాకు తోడుగా ఉన్నారు. నా ప్రొఫెషన్లో ఒంగోలులో పనిచేసేటప్పుడు ఆనందరావు, రామరావు, మారుతి కృష్ణ, మురళి, వీళ్ళందరూ నాకు స్ట్రెంత్. ఎస్పెషలీ నేను దూరంగా ఉంటే నెల్లూరులో నాకున్న సమస్యలన్నింటినీ మా నరసింహులుగా చూస్తుంటాను. మా బ్రాంచ్ నుంచి నేను ఆల్వేస్ గ్రాటిట్యూడ్ చూస్తాను. నా పర్సనల్ లైఫ్లో ఈరోజు చాలా పెద్దది. కార్తీక్ కానీ, మా తమ్ముడు కార్తీక్ కానీ, యశ్వంత్, వీళ్ళందరూ నాకు చాలా తోడుగా ఉండి నడిపించారు నా ప్రొఫెషనల్ లైఫ్. ఇదంతా నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే, వీటన్నిటికంటే ఉన్నతమైంది దేవుడు నాకు ఇచ్చిన స్పిరిచువల్ లైఫ్. మా మామయ్య చెప్పాడు కదా, మా ఇంట్లో ఎవరికి ఈ అలవాటు లేదు, మా ఇంట్లో ఎవరు పిచ్చేయలేదు, మా ఇంట్లో ఎవరు దేవుడి సన్నిధిలో కనీసం నిలబడేవాడు కూడా కాదు. మా పిన్ని బాగా దేవుల్లో ఉంటుంది, అది వేరే విషయం. కానీ వాటికి ఏమైనా టీచర్స్ నాకు ఈ ఆలోచనే వచ్చేది కాదు. 2000 సంవత్సరంలో నేను ఎక్సెల్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రీ ఎక్సెల్ ఉండేది. ఎక్సెల్ చెన్నై దాస్ ప్రకాష్ హోటల్లో ఒక చిన్న రూమ్ తీసుకొని అందరూ కలిసి అక్కడ ప్రీ ఎక్సెల్లో వారం ఒక్కొక్కరు వాక్యం చెప్పేవారు. ఎవ్రీ థర్స్డే కోరుకునేవాడు. నాకు ఒకసారి పని నచ్చింది. నేను భయపడ్డాను. నేను ఎప్పుడు బైబిలే సరిగ్గా చదవను, వాక్యం చెప్పాలి, నా వల్ల కాదన్నా. అక్కడ నాతో పాటు నా కలి డేవిడ్ అని తమిళ, ఈ ఎంకరేజ్ ఏదో ఒకటి నువ్వు మాట్లాడు. ఈ పైన రాసాను చూసారు ఈ మాట, గాడ్ వర్క్స్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్స్ హిమ్. దట్ వాస్ మై ఫస్ట్ సెర్మన్. ఆ మాట పైన నేను 10 నిమిషాలు మాట్లాడాను. తర్వాత మా అంకుల్ రామారావు అంకుల్ నన్ను మొదటిసారి ఒక గుడ్ ఫ్రైడే ప్రోగ్రాంలో మాట్లాడమని అడిగారు. దట్ వాజ్ మై ఫస్ట్ పబ్లిక్ అపీరియన్స్. అంకుల్ నాకు నేను రాసిస్తాను సతీష్, మొత్తం నువ్వే మాట్లాడు. నేను చెప్పాను వద్దంటు, నేను ప్రిపేర్ అవుతాను, నేను చెప్పగలిగింది నేను చెప్తాను, నీ మెసేజ్ నేను చెప్పకూడదు. ఆ విధంగా ప్రారంభమైంది. కానీ నా జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన, దేవుని యొక్క వాక్య పరిచయంలో భాగస్వాలనేటువంటి ఆలోచన నా దేవుని దగ్గరికి నడిపించింది మా జీవమాకు. మా ఇంట్లో చిన్న పాటల సహవాసాన్ని పెట్టి
నన్ను రోజు స్టార్ చర్చికి నడిపించి నేను బ్యాప్టిజం తీసుకునేంత వరకు నాకు తోడుగా ఉండి ఇప్పటికీ ఈ టేక్స్ కేర్ ఆఫ్ మీ. మా ఇంటి విషయాలు, మా సంఘ విషయాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన నన్ను దేవుని దగ్గరికి నడిపించిన ప్రముఖులు తర్వాత మా మామగారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఈరోజు ఆయన ఈవినింగ్ యూఎస్కి వెళ్ళిపోవాలి, నా కోసం ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మా జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి మా దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. ఎందుకంటే మొట్టమొదట నేను పుల్పిటేకి మాట్లాడింది నా సొంత సంఘంలో. అందరూ ఎక్కడెక్కడో తిరిగి చివరి సొంత సంఘానికి వస్తారు. 180 సంవత్సరాల చరిత్ర కలిగిన నా లోన్ స్టార్ సంఘంలో నన్ను పుల్పిటేకి ఇచ్చాడు. నేను ఎక్కడ సార్ ఏం పర్లేదురా, నువ్వు ఎక్కువ దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సంఘాలు, దాదాపు ఎన్నో వందల ప్రసంగాల దేవుడు నా ద్వారా బయలుపరిచాడు. దానికి కారణం మా మామ వీరమ్మకి, రామరావుకి. మీ అందరికీ ఎప్పటికీ దేవుని యొక్క కృతజ్ఞతని. నా పరిచర్య అంతట్లో పారిభాగస్తుల్లో ఉన్న అన్ని సంఘాలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఇదే పుల్పిట్ నుంచి మాట్లాడుతున్నాను. 15 సంవత్సరాలు, 2010 సంవత్సరం నుంచి 15 సంవత్సరాలు సాల్వేషన్ ఆర్మీ ఎవ్రీ 4th సండే ఆర్ 3rd సండే నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి కోరాఫ్సర్లు, డీసీలు, సంఘ పెద్దలు, ప్రత్యేకంగా సుధన్న, ప్రసాద్, సురేష్, అబ్బాయి గారు, రాజు గారు, వీళ్ళందరూ ఎంతో ప్రోత్సహించి నన్ను ఈ సంఘంలో నిలబెట్టారు. యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో రాజశేఖర్ పాస్టర్ గారి ద్వారా, ప్రేమరాజ్ అంకుల్ ద్వారా పరిచయమై అక్కడ ఒక 12 ఏళ్ళ నుంచి వాక్య పరిచయం చేస్తున్నా. రామారావు గారు, శాంసన్ బాబు గారు, నరేంద్ర గారు, అమూల్య గారు, వీళ్ళందరితో కలిసి నేను ఆ పరిచర్య జరిగిస్తున్నా. 15 సంవత్సరాల నుంచి వేసాను. చింతరాడి పాడలు మలాకి బాబాయ్ వాళ్ళ సంఘంలో వాక్య పరిచయం చేస్తున్నా. పాస్టర్ రాలేకపోయిన రోజు వీళ్ళందరూ ప్రార్థన ఫలితం దేవుడు నన్ను నిలబెట్టుకున్నాను. నేను వెళ్ళిన దగ్గర నన్ను అడుగుతాను, నువ్వు పాట పాడతావు, పాడు, మంచి వాక్యం చెప్పు, సాక్ష్యం చెప్పు అంటారు. సాక్ష్యం చెప్తామంటే వాళ్ళు అడిగే సాక్ష్యం చెప్పలేదు. వాళ్ళు ఏమడుగుతారంటే, మీ దగ్గర ఏం సాక్ష్యం లేదా, బాగా తాగి చెడిపోయి కింద పడిపోయి తప్పుడు పనులు చేసి ఆ తర్వాత బాగా మనసు పొంది ఇట్లాంటి సాక్ష్యాలు. అంటే ఈరోజు క్రైస్తవులు ఇలాంటి సాక్ష్యాలు కావాలి. మంచి రంజుగా అందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలంటే ఇలాంటి సాక్ష్యాలు కావాలి. నేను ఎవర్ హ్యాడ్ సచ్ బిజినెసెస్. నేను వాళ్ళు చెప్తాను, నా దగ్గర డబ్బులు ఉండేవి, నా దగ్గర వయసు ఉండేది, నా దగ్గర మంచి మంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఉండేవి, నా చుట్టూ మంచి మంచి స్నేహితులు ఉండేవాళ్ళు, గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ లోకాన్ని బాగా చూసిన వాళ్ళు, చూపించగలిగే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ దేవుడు నన్ను చెడిపోకుండా పట్టుకున్నాడు. నా 50 సంవత్సరాలు ఎన్ని అవకాశాలున్నా నా కాలు జారిపోకుండా పట్టుకున్నాడు. వీళ్ళలో మంచి మాట ఉంది, నా కాలు జారినని నేను అనుకున్నదా వారి కృప నన్ను బాగుపరిచింది. నేను కాలు జాగేటప్పుడు ప్రతిసారి కూడా దేవుడు నన్ను పట్టుకున్నాడు. కిందకు వెళ్ళిపోకుండా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాడు. మీ అందరి ప్రార్థన, మీ అందరు నా ప్రొఫెషన్లో చేసినటువంటి సహకారం, మీ అందరూ నా జీవితంలో చేసినటువంటి సహకారంతో దేవుడు రోజుగా ఇక్కడ నిలబెట్టాడు. ఇక్కడి నుంచి ప్రయాణం ఎందుకు వెళ్తుందో నేను చెప్పలేదా. దేవుని కృప ఇంతవరకు చేసిన దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని కొద్ది మాటలు నన్ను దీవించి ఆశీర్వదించినారు. మా మామ నేను పరిచయంలోనే కాదు, బ్యాడ్మింటన్లో కూడా కావచ్చు. దాదాపు తమిళ ఆడేటప్పుడు ఈయన పెద్దగా వస్తాడు, అందుకని పెద్దగా నేను వస్తాను. మామ కూడా రైట్ అవుతూ అబద్ధాలు చెప్పేస్తాడు, అందుకని మా పెద్ద
సన్మానం ఇప్పుడే కాదు, ఒక్క 2 నిమిషాలు. నేను మాస్టర్ గారికి చిన్న 2 నిమిషాలు సన్మానం ఇచ్చిన తర్వాత నేను దానికి అవకాశం 2 నిమిషాలు. I request your patience, please. Bear with me. We have a few minutes to go. ఇప్పుడు మాస్టర్స్ని ఆనర్ చేయాలని బాబు కోరుతున్నారు. సో ఆల్ ద మాస్టర్స్ ప్లీజ్ బీ ఇన్ క్లాస్. సో ఇది ఒక ఫ్యూ మినిట్స్ అయిపోతుంది, దయచేసి ఓపిక పట్టండి. ఆల్రెడీ సో సమయంలో బాబుని అందరినీ ఆనర్ చేయడానికి ఆ తర్వాత ఈరోజు వేరే రెగ్యులేషన్ ఉంటుంది.